మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారండి? ఈ సమయంలో మరి ఒక విషయాన్ని మీకు చెప్పాలని చెప్పేసి నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే నేను నిన్న ఒక వీడియో చూస్తూ వచ్చాను. ఆ వీడియోలో ఎవరో సత్యబాబు గారట, మరి ఆయన కొద్ది కాలము ఫాస్టర్గా కూడా పనిచేశారట. అయితే ఆయన మాటల్ని ఒకసారి మీరు వినండి, నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వినండి. క్రైస్తవులను చెప్పుకోవడానికి అందరూ కూడా మన భారతీయులే, అందరూ కూడా మనకి సహోదరులే. పుట్టు క్రైస్తవులు అనేవాళ్ళు ఎవరు ఉండరండి అని చెప్తారు ఆయన. పుట్టు క్రైస్తవులు అనేవారు ఎవరు ఉండరు అనేది ఆయన వాదన. అంత మాత్రమే కాదు, పాస్టర్లు అనేవాళ్ళు చెప్పేటటువంటి మాటలు ప్రలోభాలకి లోబడిపోయి మీకు మేలు జరిగిపోతాది, మీకు మంచి జరిగిపోతాది, మీకు స్వస్థతలు జరుగుతాయి, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, అనేకమైనటువంటి మాయ మాటలు చెప్పి ఈ మతంలోనికి తీసుకెళ్లిపోయారు మన యొక్క హిందూ బంధువులను. ఈ మతములో నుండి మనము మన యొక్క చదువు లేక, అక్షర జ్ఞానము లేక ఈ మతంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా పూర్తిగా ఈ యొక్క బైబిల్ని చదివి అర్థం చేసుకుని ఉంటే ఈ యొక్క బైబిల్ తెలిసినట్టు ఈ మతంలో ఉండరట. అందుకని ఈయన మతానికి వెలుపుడికి వచ్చేసారట. అయితే ఈయన ఏం చెప్తూ వచ్చాడంటే ఈ వీడియోలో మరి యెహోవా దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడు అనే దాని గురించి కొన్ని అక్కడక్కడ ఉన్నటువంటి వచనాలన్నింటినీ కూడా చూపించి మరి బైబిల్ అనేది చాలా తప్పు అనేటువంటి నిరూపించే ప్రయత్నం చేసేదాని కొరకు ఈయన కొన్ని బైబిల్ వచనాలు చెప్తూ వచ్చాడు. ఏమంటే ఆదికాండం 1:1 దేవుడు ఏమన్నాడంటే ఈ సృష్టిని నోటి మాటతో కలుగు చేశాను అని రాయబడిందని చెప్పారు. నిజమండి సత్బాబు గారు, మీరు చెప్పింది అక్షరాల నిజం. అట్లే కీర్తన 8:3 చూపించి అది ఆకాశం అనేది దేవుని యొక్క చేతి పని అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేశారు. వెరీ గుడ్ అండి. అంత మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథంలో నుంచి మరి 51వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం నుంచి కూడా మీరు జ్ఞాపకం చేస్తూ ఏం చెప్పారంటే అధిక బలము అనేటువంటి మాటల్ని మీరు జ్ఞాపకం చేశారు. కాబట్టి ఇంత అధిక బలము రావడం కొరకు అలాగా మనోడు ఏదైనా టానిక్ తాగాడు అనేసి మీరు చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ వచ్చారు. సరే, మంచిది. మరి మీరు వేసిన ప్రశ్న మాత్రం చాలా మంచిదండి. ఏం వేశారంటే ఆయన నోటి మాటతో కలుగు చేశాడా, లేదా చేతితో కలుగు చేశాడా, లేకపోతే అధిక బలం తెచ్చుకుని చేయాల్సి వచ్చిందా అనే విషయాన్ని మీరు ప్రశ్నిస్తూ వచ్చారు. అయితే మీరు ప్రశ్నించలేదు, కానీ బైబిల్ తప్పు అని చెప్పే క్రమంలో మరి ఒకటే దేవుడు ఒకే ఆత్మ ద్వారా రాయబడితే ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని మీరు రాస్తూ వచ్చారు. ముఖ్యంగా నేను ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏమనంటే మీరు చెప్తూ వచ్చారు ఆ వీడియోలో, నేను కొద్ది కాలము ఈ మతాన్ని బోధించాను అనే విషయాన్ని చెప్తూ వచ్చారు. చాలా సంవత్సరాలు ఈ మతాన్ని బోధించాను, అనేక మందిని మత మార్పిడి చేశాను, అనేక మందికి బాప్తిసాలు ఇచ్చాను, అనేక మందికి క్రైస్తవ వివాహాలు చేయించాను. క్రైస్తవ వివాహాలు చేసేటట సత్వవారు మంచిదండి. మీరు ఫైనల్ ఒక మాట చెప్పారు. ఏమనంటే ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకుంటే ఎవడు ఈ మతంలో ఉండడు, బయటకు వచ్చేస్తాడు అన్నాడు. అయ్యా, మీరు పూర్తిగా మీరు బైబిల్ అర్థం చేసుకున్నారో లేదో మనం మరి బైబిల్ నుంచి మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క వచనాల ఆధారంగానే చూసుకుందాం. ఎందుకంటే మీరు అంటున్నారు నోటి మాటతో అని ఒక చోట అంటున్నాడు, చేతి బలంతో అని ఒక చోట అంటున్నాడు, అధిక బలము అని మరొక చోట అంటున్నాడు. కాబట్టి ఈ బైబిల్ అంతా తప్పులు తడక అని మీరు ఆరోపిస్తూ ఉన్నారు. కాబట్టి వాస్తవం ఏంటో చూద్దాం. మీకు పూర్తిగా బైబిల్ అర్థం కాక మీరు క్రైస్తవుల నుంచి బయటకు వెళ్ళిపోయి ఉంటారు. బహుశా మీరు మొట్టమొదట మారు మనసు అనేది పొందలేదు అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మారు మనసు పొందినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, మీకు మనం దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే ఎంతో స్పష్టంగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువారు అంటారు, ఏమని తెలుసా, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే అంటాడు. కాబట్టి వాక్యమందు నిలిచి ఉన్నటువంటి వారు, అట్లాగే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభు అంటాడు మీరు నా యందు నిలిచి ఉంటే అంటాడు. కాబట్టి ఈ రెండు జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే వాక్యంలో ఏముందో అర్థమవుతుంది. సరే, నేను చాలా విషయాలు చెప్తున్నట్టున్నాను మీరు అడిగిన దానికంటే. కాబట్టి మీరు అడిగిన దాని వైపే మనం ముందుగా వెళదాం. అసలు మీ దానికి నేను జవాబు చెప్పే ముందు దేవుని యొక్క వాక్యం నుండి ఒక వచనాన్ని చదివిస్తాను. ఆ తర్వాత మెల్లమెల్లగా మనము విషయంలోకి వెళదాం. చూద్దాం రండి. కొలస్సీలు రాసిన పత్రికలో దేవుడు ఒక శ్రేష్టమైన మాటను రాయిస్తూ వచ్చాడు. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో
16వ వచనంలో ఈ మాట రాయబడుతూ వచ్చింది. కొలస్సీ 1:16 చూడండి. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. అర్థమైందండి? అంటే దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో వాటన్నిటినీ నోటి మాట ద్వారా ఎక్కడ చేశాడు అంటే యేసుక్రీస్తు ప్రభువులో చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాటన్నిటిని కూడా ఆయన చేస్తూ వచ్చాడు. మీరు చెప్తూ వచ్చారు చేతి బలము అధిక బలము అనేక విషయాలు ప్రస్తావించారు. చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. చూద్దాం రండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక శ్రేష్టమైన సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు. సత్యబాబు గారు, మీలాంటి వాళ్ళకి బైబిల్ అర్థం కాదనే చాలా క్లియర్ గా దేవుడు అన్ని రాయించాడు. వినండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిను? చూసారా, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడింది అనే మాట రాయబడుతూ వచ్చింది. అంటే ఏంటంటే అంటే దేవుని యొక్క చేతిని ఎవడు చూసాడనా? చూడండి, ఇంకా కిందకి చదివితే మనకు అర్థమవుతుంది. లేత మొక్కబలిను ఎండిన భూమిలో మొలిచిన మొక్కబలిను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతడు అని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. యెహోవా బాహు అనేది ఆయన శరీరంలో ఒక భాగము కాదు. యెహోవా బాహు అనేది ఒక వ్యక్తి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ 53వ అధ్యాయాన్ని మీరు ఏ క్రైస్తవుని అడగండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శ్రమను జ్ఞాపకం చేస్తుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తారండి. అర్థమవుతుందండి? ఇదే మాటని మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించుకున్నట్లయితే యోహాను సువార్తలో 12వ అధ్యాయము 38వ వచనంలో మరి అక్కడ రాయబడిన మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 38వ వచనాన్ని నేను చదువుతున్నానండి. జాగ్రత్తగా గమనించండి. 12వ అధ్యాయము 38వ వచనం ఏమనుంది ఇక్కడ? 12వ అధ్యాయం 38వ వచనంలో, ప్రభువా మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడును అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగును. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని నా వలన స్వస్థపరచబడుకుంటున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగు చేసి వారి హృదయమును కఠినపరచును అని యెషయా మరొక చోట చెప్పాను. కాబట్టి అంధత్వం చేత యేసుక్రీస్తు ప్రభు వారు గుర్తించలేదు. ఆయనే బాహువు అండి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు వారే దేవుని యొక్క బాహువు. దేవుడు నోటి మాటతో కలిగేసిన వాటిని అన్నిటినీ యేసుక్రీస్తు ప్రభు వారు లేకుండా ఏది సంపూర్ణం కాలేదు. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ఎంతో శ్రేష్టంగా సృష్టి యొక్క ఆరంభాన్ని జ్ఞాపకం చేస్తూ అని అంటే చూడండి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. భూమి మీద కలిగిన సమస్తమును కూడా దేవుని యందు యేసుక్రీస్తు ద్వారా జరుగుతూ వచ్చింది. ఇంకొక మాట చూసినట్లయితే మీకు ఇంకా అర్థమవుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మరి 8వ అధ్యాయంలో మరొక మాట రాయబడుతూ వచ్చింది. అది కూడా చదివాక మీ మాటలన్నింటినీ కూడా నేను వివరిస్తాను. ఫస్ట్ బాహు అంటే ఏంటో తెలుసుకోండి. అయ్యా ఆ చేతి బలము అధిక బలము ఏమైందో మీకు బాగా అర్థమవుతుంది. చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఎంతో స్పష్టంగా బైబిల్లో రాయబడ్డదండి. ఎందుకంటే సత్యబాబు గారు కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు మీరు? మీకు బైబిల్ అర్థం కాలేదు, మీరు మతం మారిపోయారు. మీరు మతంలోకి వచ్చారు, మతంలో మారిపోయారు. మీరు మార్గంలోకి రాలేదు కదా. మార్గంలోకి వచ్చుంటే మీకు తెలిసేది. సత్యబాబు గారు, మీరు
ఇప్పటికీ బైబిల్ చదువుతారు మంచిదే, కానీ కొంచెం జాగ్రత్తగా చదవండి. లేఖనాలను అర్థం చేసుకుంటూ చదవండి. బురద జల్లి ప్రయత్నం చేయకండి. మీరు ఇంకోటి ఏం చేస్తారంటే, మరి నా హిందూ బంధువులకి లేకపోతే నా హిందూ స్నేహితులకి మరి ప్రియమైనటువంటి ఒక పుస్తకాన్ని కంపేర్ చేస్తూ మీరు బైబిల్తో మాట్లాడుతూ వచ్చారు. ఇది తప్పండి. ఎందుకంటే నేను ఆ పుస్తకం కొరకు మాట్లాడాననుకో నా వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే నేను కంపారిజన్ చేయట్లేదు. నేను ఎప్పుడు చెప్పినా సరే ఈ గ్రంథంలో ఏముందో ఈ విషయాలు చెప్తాను. ఎప్పుడు కూడా మీరు అట్లా కంపారిజన్ చేసినా సరే నేనేం చేస్తానంటే దేవుని గ్రంథం నుంచే మీకు ప్రేమతో వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఏమండి, అర్థమైందా? కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. ఇక మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఇదే సందర్భంలో. మరి దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో మరి మరి దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథము 8వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుతాం. సామెతలు 8:30 అక్కడ ఏం రాయబడదో మనం చూద్దాం. సామెతల గ్రంథాన్ని ఎవరైనా ఊరకనే చెప్తారు. ఏమనంటే జ్ఞాన రూపంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనే మాట అందులో చెప్తారు. దీన్ని మనం చూసినట్లయితే ఆరంభంలో అంటాడు, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది అని చెప్పేసి ఈ అధ్యాయం ఆరంభం అవుతుంది. అయితే ఈ అధ్యాయంలో 30వ వచనంలో ఆయన అంటాడు, చూడండి, మీరు అడిగారు కదా, మీ ప్రశ్నలన్నిటికీ జవాబు దేవుని వాక్యంలో ఉందండి. సత్వారు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారండి? మీరు ఏమంటున్నారు? బలం టానిక్, దానికి ఏదో చెప్పారండి. కాకినాడలో ఎక్కడో ఏదో షాప్ ఉంది, లక్ష్మీనారాయణ ఏదో చెప్పారు మీరు. మరి ఆ కంపెనీ వాళ్ళు మీకు సరైన మందు ఇవ్వలేదు అనుకుంటాను. లేకపోతే కరుణాకర్ సుబ్బులు గారు మీకు సరైన మందు పెట్టలేదు అనుకుంటాను. 2 పుస్తకాలు ఇచ్చారు కదా, వాటిలో మీకు సరైన డోస్ దొరకలేదు అనుకుంటాను. అందుకని ఇలా పేలమైనటువంటి ఆరోపణలు బైబిల్ చేసే ప్రయత్నం మీరు చేస్తూ వచ్చారు. సరే, మంచిదండి. ఇక్కడ మనం మాట్లాడుకుందాం. 8:27 నుంచి చదువుతాను, వినండి. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండినట్లు ఆయన సముద్రములకు పొలిమేర ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఈయన ఎవరట? ప్రధానమైన శిల్పి. నేను జ్ఞానాన్ని అని చెప్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నేనే శిల్పిని, అన్నిటినీ కూడా చెప్తూ అన్నిటినీ చేస్తూ వచ్చాను. ఏంటంటే టాపీ వేస్తులాగా ఆయన భూమికి పునాదులు వేసాడా, పునాది తాపి పట్టుకుని చేసాడా అని వేస్తూ వచ్చాడు. దేవునికి అసాధ్యమైంది ఏంటయ్యా? దేవునికి అసాధ్యమైంది ఏముంటుంది చెప్పు? ఆయన భూమికి పునాది వేసాడు. నువ్వు వేసావా? లేకపోతే చెప్పు. సత్వ గారు మీరు వేసారా? మీరు టాపీ పట్టుకుని మీరు వేసారా? నీవు కేవలం మానవుడివి, నీకే ఇల్లు వస్తే ఆయన దేవుడు సృష్టించినటువంటి వాడు. ఎక్కడ ఏది ఉండాలో దాన్ని అలా కలుగు చేసినటువంటి వాడు. ఆయన భూమికి పునాది వేసాడు, నా చేతితో వేసానంటే నీకు బాధ ఏమొచ్చింది? పరిచయం అంటాడు. భూమికి పొరలు ఉన్నాయి తెలుసా అండి మీకు? ఎప్పుడైనా చదువుకున్నారు మీరు? అసలు బడిపోయారా? బడికి వెళ్ళారు? లేదు, బడికి వెళ్ళే ఉంటారు. ఎందుకంటే మీరు చదువుతున్నారు, బైబిల్ కూడా చాలా బాగా చదువుతారు, చూస్తారు. అయితే మరి బయట ప్రపంచాన్ని సరిగా చదివి ఉండరేమో. పరవడం ఏంటండి అంటారు. ఇంకొక సందర్భం కూడా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఏమంటే మత్తున వలె భూమి తూలుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఎక్కడంటే యెషయా గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం నుండి మీరు జ్ఞాపకం చేశారు. ఆ తాగినోళ్ళకి ఏమైనా మొత్తెక్కుతుందా అని చెప్పేసి మీరు అడుగుతూ వచ్చారు. చూడండి, అది తీర్పు దినము కొరకు రాయబడుతూ వచ్చింది. పడి ఇక లేవదు అని రాయబడుతూ వచ్చింది. ఈ భూమి ఒకానొక దినాన నాశనానికి వెళ్ళబోతుంది అనే విషయాన్ని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఏంటండి, పూర్తిగా అర్థం చేసుకోండి బైబిల్ని. ఏ కాంటెక్స్ట్ లో రాశారు, ఏ సాంప్రదాయంలో రాశారు, ఏ సందర్భంలో రాశారు. మీరు దానికి ఏదో సినిమా పాట ఏదో జోడించి ఏదో పాడుతూ వచ్చారు. మీరు మంచి పాటగాడు ఆటగాడు అనుకుంటాను. సత్యబాబు గారు, అది కాదండి. దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలండి. అర్థమవుతుందా? దేవుడు ఎంతో స్పష్టంగా ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన వాక్యంలో ఆయన రాయించాడు. చూడండి, మరి యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 41:10. ఇక్కడ దేవుడే జ్ఞాపకం చేస్తాడు. ఏమంటే నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అనే మాటను జ్ఞాపకం చేస్తాడు. చూడండి, 41:10 వచనం చూడండి.
భూదిగంతులను నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుని మరియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నిన్ను బలపడుతును. నీకు సహాయము చేయబడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొనుచున్నాను. ఆయన దక్షిణ హస్తానికి ఆయన ఏమని పేరు పెట్టంటే నీతి అని పేరు పెడుతూ వచ్చాడు. అది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మీరు పాత నిబంధన గ్రంథంలో గమనించండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఎవడును ఎన్నడును తండ్రిని చూడలేదు, దేవుడు చూడలేదు, అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయనను బయలుపరిచాడు అంటాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మోషేతో అంటాడు, మరి నీ ప్రక్కగా బాహువును పోనిచ్చిన వాడు ఎవడు అంటాడు. నిజంగా బాహు పోనిచ్చాడా? దేవుడు పోయినట్లుగా కనిపించిందా? నీవు నా వెనక పార్శ్వమును చూసేదు అనే మాట రాయబడుతూ వచ్చింది. కాబట్టి మీరు బైబిల్ సరిగా అర్థం చేసుకోండి సత్యబాబు గారు. తర్వాత మీరు చెప్తూ ఉన్నారు ఏమంటే ఈ యొక్క గ్రంథాన్ని సరిగా చదివితే మరి క్రైస్తవ్యంలో ఉండరు, వెళ్ళిపోతారు అంటున్నారు. ఏమండి, గ్రంథాన్ని సరిగా చదివితేనే క్రైస్తవ్యంలో ఉంటారు. గ్రంథాన్ని సరిగా చదవడం రానుళ్ళు వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు తిరిగి బురద వెళ్తూ ఉంటారు. అర్థమవుతుందండి? మీ స్వభావం గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. మీరు మాట్లాడిన మాటలను బట్టి నాకు అర్థమవుతూ వచ్చింది. అయితే మీరు ఒక మాట మాట్లాడారండో, ఏమన్నా తెలుసా? మొట్టమొదటి విషయాన్ని నేను జ్ఞాపకం చేయడం మర్చిపోయాను. ఏమో తెలుసా? మనోడు బలంటానికి తగి అన్నారు. మనోడు అంటారు ఏంటండి? మీరు ఇంకా క్రైస్తవ్యంలో ఉన్నారా? నాకు అర్థం కాలేదు మీరు మనోడు అండలో. రెండో సంగతి, బ్రిటిష్ వాళ్ళకు పుట్టిన వాళ్ళు ఏమండి, మీరైనా అప్పుడు మతం మారినప్పుడు ఎలా బ్రిటిష్ వాళ్ళకి పుట్టారా ఏంటి? నాకు అర్థం కాలేదు. ఏమండి, బ్రిటిష్ వాళ్ళకి పుట్టిన వాళ్ళు కాదండి. బ్రిటిష్ వాళ్ళకి ఎప్పుడు సువార్త వెళ్ళిందో మీకు తెలుసా అండి? భారతదేశానికి మరి మరి సువార్త ఎప్పుడు వచ్చిందో తెలుసా మీకు? చిన్న చిన్న విషయాలండి, ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించినటువంటి అదే శతాబ్దంలో ఆయన శిష్యులలో తోమా అనే ఆయన ఈ దేశానికి వచ్చాడు. ఈ విషయం కూడా తెలియకపోతే ఎలాగండి? అంటే ఇప్పుడు మనం ఎవరు పుట్టామని? భారతదేశంలో ఉన్నటువంటి చాలా సంప్రదాయాలు మనం ఏం చెప్తుంటే ఆర్యోక్తి అంటాం. ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారండి? ఆర్యులు పుట్టామా? తప్పండి, తప్పుడు మాటలు మాట్లాడకూడదు. అయితే మీరు మాట్లాడినట్టు ఒక మంచి మాట చెప్పనా? మనమందరం భారతీయులు. ఎంతసేపు చెప్పినా మీరు మనమందరం భారతీయులు అని చెప్పారు. మంచి మాట నాకు నచ్చింది. నిజమండి, మనం భారతీయులం, కానీ హైందవులం కాదు, క్రైస్తవులం కాదు, మనందరం భారతీయులం. అయితే ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు నమ్ముకుంటూ వాళ్ళు ఏం చేయాలంటే ఇతరులను ద్వేషించకుండా ముందుకు వెళ్ళాలండి. అదే మన రాజ్యాంగంలో పెట్టారు. మొట్టమొదటి రాజ్యాంగం చేసినప్పుడు ఎందుకు ఈ లౌకిక అనే పదాన్ని చేర్చలేదో తెలుసండి? దేశంలో అప్పటికి మంచోళ్ళు ఉన్నారండి. ఆ తర్వాత కాలంలో అర్థమైంది మీలాంటి మరి తీవ్రమైన బుద్ధి కలిగినటువంటి వాళ్ళు వస్తారని చెప్పేసి భయమేసి ఈ లౌకిక మరి సోషల్ అనేటువంటి పదాలను చేర్చడం జరుగుతూ వచ్చింది. అర్థమవుతుందంటారా? అందుకనే సెక్యులర్ అనే పదాన్ని చేర్చడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రాబోయే కాలంలో మీలాంటి వాళ్ళు వస్తారని. కాబట్టి తప్పండి. వేరే మతాన్ని, మత గ్రంథాన్ని ద్వేషించడం కాదు. మీకు చేతనైతే మీరు అన్నట్టు చూడండి, మన సనాతన ధర్మాన్ని తెలియపరిచి మనం తీసుకొద్దామని ఆ మాట నాకు నచ్చిందండి. సనాతన ధర్మంలో మంచిని మీరు ప్రచురించండి. నేను ప్రతిసారి చెప్తాను, ప్రచురించండి. దాని కొరకు బైబిల్గా బురద చల్లకండి. మీ చేతగానితనాన్ని చూపించకండి. ఎందుకంటే దీన్ని చేతగానితనం అనాలి. మీ దాంట్లో ఉన్న దాన్ని మీరు ఇతరులు చూపించడం మీకు చేతగాక బైబిల్ మీద బురద చదువుతున్నారు. అట్లాగే ఎవరైనా సరే మరి క్రైస్తవ్యంలో నుండి ఇతర గ్రంథాలను విమర్శిస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యంలో ఏముందో చెప్పడం చేతగాక వాళ్ళ గ్రంథాలను విమర్శిస్తున్నారంట. నేను గ్రంథాలను విమర్శించొద్దని, వేరే వాళ్ళ గ్రంథాలను విమర్శించొద్దు. వాళ్ళు ఒకవేళ కూర్చుని మాట్లాడుకుందాం అంటే వేరే విషయం, వాళ్ళ ఇష్టం అది. మా గ్రంథాలు మేము తెస్తాం, మీ గ్రంథాలు మీరు తినండి, కూర్చొని మాట్లాడుకోవడానికి ఓకే. కానీ ఇది సరైన విధానం కాదు. మనం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడ్డది, ఏం చెప్పబడ్డది అని తెలుసుకోవాలండి. సత్యబాబు గారు అర్థమైందండి? బాహువు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుడు ఏం చేసినట్టే సమస్తమును ఆయన నోటి మాటతో చేసినప్పుడు ఆ నోటి మాటగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు వాటన్నిటినీ చేస్తూ వచ్చారు. కాబట్టి బాహు, చేయి అనేది అర్థం ఏంటంటే, దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగింది అని అర్థం. అర్థమవుతుందండి? దేవుని యొక్క చేతులు, దేవుని యొక్క కాళ్ళు, దేవుని యొక్క ముక్కు అది కాదు దాని అర్థం. బైబిల్ని సరిగా నేర్చుకోవాలండి. నేర్చుకుని బైబిల్ కోసం మాట్లాడాలి. అర్థమవుతుందండి? మీరు ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. అవన్నీ నేను తర్వాత మీకోసం మరొక వీడియో చేయాల్సి వస్తుందేమో చూస్తాను.
అవకాశం ఉంటే ఇంకా మరిన్ని విషయాలు చెప్తాను. మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీరు కాకినాడ అనేటువంటి ఊరిని ప్రస్తావించారు. బహుశా మీరు తూర్పుగోదావరి వాస్తవులు అయి ఉండొచ్చు అనుకుంటున్నాను, తూర్పుగోదావరి వాస్తవ్యులని. అట్లాగే మీరు చెప్పారు ఇలాగ మత మార్పిడి చేసి అని. మత మార్పిడి చేయకూడదండి, మీరు చేసిన తప్పు. మీరు అన్న మాటలను బట్టి మిమ్మల్ని ఇప్పుడు జైల్లో పెట్టాలి తెలుసా. మత మార్పిడి చేశారన్న మాటకి మిమ్మల్ని జైల్లో పెట్టాలి. మత మార్పిడి చేయకూడదండి, మార్గాన్ని బోధించాలి, ప్రజలకు ఇష్టమైతే తీసుకురావాలి, వాళ్ళ ఇష్టంతో తీసుకురావాలి, మత మార్పిడి చేయకూడదండి. కాబట్టి బైబిల్ని మీరు సరిగా చదవలేదు కాబట్టి మీరు వెళ్ళిపోయారు. బైబిల్ మీరు సరిగా చదవలేదు కాబట్టి దీన్ని మేము బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా మీరు చేసిన ప్రయత్నానికి నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. ఎందుకో తెలుసా, మీరు ఏదైతే విషయాన్ని అనుమానంలో వదిలేస్తారో దాన్ని క్రైస్తవ సమాజంలో ఎవరికైనా తెలియకపోతే, అట్లాగే నా హిందూ బంధువుల్లోని లేకపోతే నా హిందూ స్నేహితుల్లోని ఎవరికైనా తెలియకపోతే బైబిల్ అనేది ఎక్కడా కూడా తప్పులేని గ్రంథం అని నేను ప్రకటించడానికి నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారని చెప్పేసి నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గురించి ఇలాంటి అవాకులు చవాకులు ఎన్నో పుట్టుకొస్తూ ఉన్నాయి. అయితే వీటన్నిటిని కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలండి. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడ్డది, సందర్భం ఏంటి, దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ విషయాలు తెలియాలి. ఈ విషయాలు తెలియకపోతే ఇట్లాగే ఉంటాయి. కరుణాకర్ సుగున్ గారట, ఆయన పేరు ఇంకా మరి క్రైస్తవ పేరు పెట్టుకున్నాడు, ఆయన ఏమో క్రైస్తవులు వ్యతిరేకంగా నడుస్తున్నాడు. మంచిదండి, మీ పేరు గురించి కూడా నేనేం కామెంట్ చేయట్లేదండి. ఎవరికి నచ్చిన పేరైనా పెట్టుకోవచ్చు. హిందూ సహోదరులు ముస్లింల పేర్లు పెట్టుకుంటారు, అట్లా పెట్టుకుంటారు, తప్పేం కాదు. అయితే ఒకరి గ్రంథాన్ని ఒకరు విమర్శించే విష సంస్కృతి నుంచి బయటకు రండి. మీ గ్రంథంలో అయినా మంచి ఉంటే, నేర్చుకునే మనసు మాకుంటే మేము నేర్చుకుంటాం, మీరు బోధించండి. మా గ్రంథంలో మంచిని మేము బోధిస్తాం, మీకు మనసు ఉంటే నేర్చుకోండి. అంతేకాని మరి ఇలా మనస్పర్ధలు తీసుకొచ్చేది, విభేదాలు తీసుకొచ్చేది, మత మార్పులు చేసేది అసలు చేయకండి. సత్యబాబు గారు లాగా ఆయన చూడండి మత మార్పు చేసాడట. ఆయనేమో మీరు మత మార్పు చేశారనుకుంటారు, కరుణాకర్ సుగున్ గారు. అంతేనా? మీ పుస్తకాలు, మీరు కాదు, మీ పుస్తకాలు మత మార్పు చేస్తుంటే బహుశా. సరే, ఇది తప్పు కాదండి. అయితే ఏంటంటే ఆయన పరిశుద్ధ గ్రంథం బైబిల్ మీద అవగాహన లేక మత మార్పుల్లో పోయాడు, ఆయన ఇప్పుడు బురద చదువుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఇలాంటి విషయాలని షేర్ చేస్తున్నప్పుడు, మరి వీడియో ద్వారా మీకు అందిస్తూ ఉన్నప్పుడు దయచేసి బలపరచడం కొరకు ఇతరులతో మీరు షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి. మరిన్ని విశేషాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రభు యొక్క కృప మనకు తోడేయండి, నడిపించిన కాక. అందరికీ వందనాలండి.